సార్ అండ్ ఇంకొకటి దెర్ ఇస్ అ రిపోర్ట్ ఆన్ సెంట్రల్ గట్ బ్రెయిన్ యాక్సెస్. డూ యూ థింక్ దెర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? సో ఇదేంటంటే మనము చాలా వరకు అసలు నెగ్లెక్ట్ చేసేస్తాం. మన గట్‌ని నెగ్లెక్ట్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు నా దగ్గరికి. స్ట్రెస్, ఎగ్జామ్స్ ముందు ఎక్కువగా మోషన్స్ అవుతున్నాయి, నా పొట్ట పాడైపోయింది అని వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్తుంటారు. వాళ్ళకి డయేరియా వస్తుంటుంది. సో ఈ ఎగ్జామ్ స్ట్రెస్ అనే కాదు, ఇంటర్వ్యూస్ ముందు లేకపోతే ఏదన్నా ప్రెజెంటేషన్స్ ముందు చాలామంది కామన్గా ఇది అవుతుంటుంది. సో దీన్ని ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. సో ఈ స్ట్రెస్, యాంగ్జైటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నార్మల్ టైమ్స్లో కంటే ఈ సోషల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో, అంటే వాటికి ముందు ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఎక్కువగా బవల్స్ అనేది, బవల్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఇది ఎందుకు అవుతుంది అంటే గట్ అండ్ బ్రెయిన్ ఆర్ ఇంటర్లింక్డ్. మనం ఇక్కడ ఆలోచించింది మన పొట్టకి ఎట్లా తెలుస్తుంది? సో ఆ నర్వ్ సప్లై కానీ, గుడ్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ రోల్ ప్లే చేస్తుంటాయి. సో ఒక దగ్గర ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది, స్టిమ్యులస్ ఇట్లా వస్తుంటుంది, దానికి రెస్పాన్స్ మన గట్టులో తెలుస్తుంది అనమాట. సో స్ట్రెస్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కువగా ఈ స్టూల్స్ పాస్ చేయడము ఇవన్నీ చేస్తుంటారు. ఓకే. సో ఇంత ప్రాబ్లమాటిక్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతుంటారు, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. సో దీనికి ఏంటంటే థెరపీ వైజ్ కానీ మెడిసిన్స్ ద్వారా మనము రిప్లెనిష్ చేయొచ్చు. గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా మనము ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ ద్వారా రిప్లెనిష్ చేయొచ్చు అనమాట. సార్ యాక్చువల్లీ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎవ్రీవేర్ ఇట్స్ సూపర్ వైరల్ గంజి. గంజి అన్నం నైట్ అన్నంలో వాటర్ పోసేసి నెక్స్ట్ డే పెరుగేసుకొని తినడం. ఇట్ ఈస్ గోయింగ్ సూపర్ వైరల్. లైక్ ఎవ్రీ సెలబ్రిటీ, ఎవ్రీ పర్సన్ ఈస్ ట్రైయింగ్ దట్. అండ్ బీట్రూట్ కంజి అని ఇంకొకటి అంటున్నారు. సో ఇవన్నీ హెల్ప్ అవుతాయా సార్ మన ప్రోబయోటిక్స్కి వాటికి? ఎస్. సో మనం ఇప్పుడు నార్మల్గా కర్డ్ తింటేనే చాలా ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఉంటాయి అన్నమాట అందులో. సో ఇప్పుడు ఈ గంజి అన్నం కూడా మనం ఓవర్ నైట్ నానబెట్టేసి అవి తిన్నామంటే వాటిలో చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అందులో మనకి గట్టుకి సంబంధించింది, మన పొట్టకు సంబంధించిన ఈ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో అవన్నీ సేఫ్గా ఉంటాయి చెప్పాలంటే. మనం ఇప్పుడు ఈ కాలంలో తినే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఈ కొన్ని చాలా వరకు చెత్త ఫుడ్స్ కూడా ఉంటాయి, ఎక్కువగా స్పైసీగా ఇట్లా తింటుంటాం. వాటి వల్ల ఎలిమినేట్ అయిపోతాయి కంప్లీట్గా బ్యాక్టీరియా అనేది. సో ఒక కాలంలో మనకు ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చింది కాదు, 200 ఇయర్స్, 300 ఇయర్స్, ఆల్మోస్ట్ 500 ఇయర్స్ అబవ్ మనకి మన పూర్వీకులు కూడా ఇది ఫాలో అవుతూనే ఉన్నారనమాట. సో దిస్ హ్యాస్ అ వెరీ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇట్ హ్యాస్ గుడ్ బ్యాక్టీరియా. మనం ఏదైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ తిని మన పొట్టను ఖరాబ్ చేసుకుంటున్నామో, ఇట్లాంటి మంచి ఫుడ్స్ ఇదొకటే కాదు, ఈ గంజన్నమే కాదు, మనకి మంచి ఫుడ్స్ చాలా ఉన్నాయి, మనకి నేచర్ ఇచ్చేవి చాలా ఉన్నాయి, మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఇట్లా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కూడా మనకి చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో సార్ ఎనీథింగ్ దట్ ఈస్ ఫర్మెంటెడ్ ఇస్ గుడ్ ఫర్ ద గట్? అంటే ఎస్, మన దోస పిండి, ఇడ్లీ పిండి ఎస్, ఇవన్నీ గుడ్. ఎస్. లవ్లీ. అండ్ ఒక ఐడియల్ డైట్ ప్లాన్ ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్ విచ్ హెల్ప్స్ మెంటల్లీ, ఫిజికల్లీ, అలా ఒక చిన్న ఏదన్నా సస్టైనబుల్ డైట్ ప్లాన్ ఒకటి చెప్పారా డాక్టర్?